హరి ఓం వీక్షకులారా, మరొక విషయాన్ని నేను మీతో పంచుకుంటానండి. దిస్ కాల్డ్ అంబిగారి రాజ్యాంగం గురించి. ఇది ప్లాన్డ్గా మన నెత్తి మీద పెట్టబడింది కాబట్టి ప్రపంచంలో అత్యంత పెద్ద ఎక్కువ పేజీలు ఉన్నటువంటి గ్రంథం మన రాజ్యాంగం. ఎంత ఎక్కువ పేజీలు ఉంటే అన్ని ఎక్కువ బొక్కలు పెట్టచ్చు. కాబట్టి నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పి ఉన్నాను, ఒక నేరగాడు లేదా నేరగత్తె జైలుకు పోయింది నేరం చేసి. వాళ్ళ పిల్లలేం పాపం చేశారు, తల్లిదండ్రులు నేరం చేస్తే అంటూ అలాంటి కడుపున పుట్టడమే నేరం. అయ్యో నేను నేరం చేసి జైలుకు పోతే నా పిల్లలు ఏమవుతారు అని కూడా ఆలోచించనంత నేర ప్రవృత్తి ఉన్నవాడి కడుపున పుట్టడమే వాళ్ళ పూర్వజన్మ కర్మఫలం. అలాంటిది ఈ రాజ్యాంగం ఎంత చక్కగా పిల్లలేం పాపం చేశారు అంటూ వాళ్ళని 5 ఏళ్ల వరకు ఆ తల్లిదండ్రులతో ఉండనిచ్చి ప్రత్యేకమైనటువంటి ఇవి ఇస్తుంది. ఓకే, అది కనీస మానవత్వం. తదుపరి ఒకవేళ ఇక ఆ పిల్లల బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు లేకపోతే ఆ జువెనైల్ హోమ్ లేదా బోస్టన్ స్కూల్ ఇట్లాంటి పేర్లతో నడిపే ఆ స్కూళ్ళకి పంపించి చదివిస్తుంది. ఆ విధంగా పిల్లల జీవితం బాగుపరిచే ప్రయత్నం చేయడం హర్షదాయకమే. కానీ ఇదే బ్రాడ్ థింకింగ్, ఇదే హ్యుమానిటీ సదరు నేరగాళ్ల వలన రోడ్డు పాలైనా లేదా అనాథలైనా లేదా బాధితులైనటువంటి పిల్లల గురించి ఏది తీసుకుంటుంది? ఏమీ ఉండదు. ఆ బంధువులు అమ్మమ్మల దగ్గర నాయనమ్మల దగ్గర లేకపోతే అనాథ శరణాలయానికి పంపించేంత శ్రద్ధ కూడా డిపార్ట్మెంట్ తీసుకోకపోవడం నేను చాలాసార్లు చూసి ఉన్నాను. ఇది మన సోకాల్డ్ రాజ్యాంగం నేరగాళ్ల కోసం పాటుపడేది, బాధితుల్ని రోడ్డున పడేసేది. చెక్ చేసుకోండి. అందుకోసమే ఈ రాజ్యాంగాన్ని ఏమీ అనకుండా ఒక రక్షణ వలయం, ఇట్స్ అ ట్రాప్ లైక్ యుగానికి ఒక్కడు అంతే. పరిశీలించి చూసుకోండి మీరే ఎంతగా ఈ రాజ్యాంగం సామాన్యుడి జీవితాన్ని ఛిద్రం చేస్తోందో. అసలు అందుకోసమే కాబట్టి ఎప్పుడైనా సరే పెత్తందారులకి కొమ్ము కాస్తుంది. న్యాయ వ్యవస్థ పూర్తిగా పెత్తందారుల కోసం ఉంది కాబట్టి నేరగాళ్ళందరూ రాజకీయ రంగంలో ఉన్నారు. అదే సామాన్యుడైతే ఎన్ఓసి తెచ్చుకో, పాస్పోర్ట్ కావాలన్నా దేనికైనా ఎన్ఓసి తెచ్చుకో. సాక్షాత్తు జైళ్ళకి వెళ్ళొచ్చిన వాళ్ళు, నేరం నిరూపింపబడి జైళ్ళకి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా రాజకీయ రంగంలో కొనసాగుతారు. అక్కడ అంతా చూస్తూ ఊరుకోబడుతుంది. ఇంత బొక్కల రాజ్యాంగాన్ని పట్టుకొని అదేదో ఉద్ధరిస్తుంది, రాజ్యాంగాన్ని విమర్శించకండి అని గుడ్లురుముతూ ఆ భ్రాంతిలో పడి ఉంటారో లేకపోతే ఆ బెనిఫిట్స్ ఇంకేముంటాయో కానీ ఒక రక్షకులై దాన్ని కాస్తూ ఉంటారు. కుక్కతో ఒక పట్టుకుని గోదావరి ఈదినట్టు, గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్టు ఈ సీక్వెన్స్తో ఈ రాజ్యాంగపు బొక్కల్ని ప్రదర్శిస్తూ నేను 10కి పైగా వీడియోలు చేసి ఉన్నానండి. అమ్మ ఒడిలో నమోదు కూడా చేసి ఉన్నాను. అమ్మ ఒడిలో సాక్ష్యాధారాలతో సహా సంఘటనాత్మకంగా మొత్తంగా ఈ రాజ్యాంగం యొక్క ఫెయిల్యూర్ని మేము రికార్డ్ చేస్తాం. యూ కెన్ చెక్. నా ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ రికమెండ్ ఇట్ టు అదర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.